Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA సోషాలజీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లోని సమాజ శాస్త్రం పరిచయం అనే ఖండంలోని అనేక అంశాలని మనం చర్చిస్తున్నాం. అందులో ముఖ్యంగా మూడో భాగంలో ఉన్నటువంటి సమాజ శాస్త్రం ఉపయోగించేటటువంటి అధ్యయన పద్ధతులు విధానాలు అనే అంశాన్ని ఈరోజు మనం లోతుగా పరిశీలన చేద్దాం. మనము ఇంతకుముందు తరగతిలో అనుకున్నట్టుగా మనము సమాజ శాస్త్రం ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని అవలంబిస్తుంది. అంటే సమాజ శాస్త్రం ఒక అంశాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి తరుణంలో సైంటిఫిక్ అప్రోచ్ని వాడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఏమేం పద్ధతులు ఉన్నాయి, ఏ విధంగా ఈ సమాజ శాస్త్రం ఈ సైంటిఫిక్ అప్రోచ్ని కానీ సైంటిఫిక్ మెథడాలజీని కానీ వాడుతుందనే విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం. ముఖ్యంగా మొదటిది అబ్జర్వేషన్, పరిశీలన పద్ధతి అంటాం. అంటే ఏమిటి? సమాజ శాస్త్రవేత్తలు సమాజానికి సంబంధించినటువంటి దత్తాంశాన్ని పరిశీలన ద్వారా సేకరిస్తారు. సమాజంలో ముఖ్యంగా పేదరికానికి సంబంధించింది కావచ్చు, లేకుంటే నిరుద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేకుంటే ఏదైనా వ్యాధులకు సంబంధించింది కావచ్చు, దానికి ఉన్నటువంటి సామాజిక సమస్యల గురించి కావచ్చు, డేటాని కలెక్ట్ చేయటం జరుగుతుంది. అయితే సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలని మనకు అధ్యయనం చేయడానికి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా ఒక మనం స్టడీ చేసినట్లయితే, అధ్యయనం చేసినట్లయితే తదుపరి ఆ అధ్యయనాన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. అది ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర సంస్థలు కానీ వాడుకోవచ్చు. అయితే ఈ సమాజ శాస్త్రవేత్తలు ఎప్పుడు కూడా ఈ సమూహాలను రకరకాల, అది మహిళలకు సంబంధించింది కావచ్చు, ట్రైబల్కి సంబంధించింది కావచ్చు, గ్రామీణులకు సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పించుకొని ఆ లక్ష్యానికి అనుగుణంగా వారి దగ్గరికి వెళ్ళి, ఆ సమూహాల దగ్గరికి వెళ్ళి డేటా సేకరించి వారిని అధ్యయనం చేయటం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ సమాజ శాస్త్రవేత్తలు ఆ సమూహంలోనే సభ్యుడిగా కూడా ఉండి వారిని ఉదయం నుంచి ఉండి వారి పని అలవాట్లను కావచ్చు, వారి ఆహార అలవాట్లను కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి వివిధ సామాజిక సంబంధాలను కూడా అధ్యయనం చేయటం జరుగుతుంది. అయితే మనం ఇందాక చెప్పినట్టుగా కొన్నిసార్లు సమాజాన్ని అధ్యయనం చేయాలి, లేకుంటే సామాజిక సంస్థల్ని అధ్యయనం చేయాలన్నప్పుడు వారితో సహభాగిత, అంటే వారితోటే కొంతకాలం జీవనం కూడా చేస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. దీన్నంతటిని కూడా మనం ఏమంటామంటే పరిశీలన పద్ధతి అని అంటాం. ఇక మరొకటి ఏమిటి అంటే ప్రయోగాత్మక పద్ధతి. దీన్ని ఇంగ్లీష్లోనైతే మనం ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటాము. అంటే సమాచారాన్ని సేకరించడానికి మనకు ప్రయోగాలు ఒక వ్యూహాత్మకమైనటువంటి పద్ధతి. అంటే సమాజంలో లేకుంటే సామాజిక సంస్థల్లో వ్యవస్థల్లో ఉండేటువంటి అంశాలను ఒక డేటా ద్వారా తీసుకోవాలి అంటే కనుక ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ని కూడా మనం వాడుతాం. ఉదాహరణకి అసలు కొంతమంది వ్యక్తులు నిద్రపోయే ముందు, ముఖ్యంగా నిద్రపోయే ముందు టీవీ చూస్తారా, టీవీ చూయరా, ఇందులో చిన్నపిల్లలు ఉన్నారా, మహిళలు ఉన్నారా, లేకుంటే వృద్ధులు ఉన్నారా, ఇటువంటి అంశాలని కనుక డేటా సేకరించాలంటే కనుక మనకు ప్రయోగాత్మకమైనటువంటి పద్ధతి అనేది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొన్ని అలవాట్లు, ముఖ్యంగా నిర్దిష్ట అలవాట్లు ఏమున్నాయి, కొంతమందికి ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయి, లేకపోతే కొంతమందికి ఎందుకు ఎక్కువగా శిక్షలు పడుతున్నాయి, ముఖ్యంగా బాల నేరస్తుల గురించి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు వారికే ఎందుకు ఎక్కువగా అసలు చేయాలనే ఆలోచనలు వస్తున్నాయి, ఇటువంటి అంశాలను చేసినప్పుడు మనకు ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మరొక అంశం ఏమిటంటే హిస్టారికల్ మెథడ్, అంటే చారిత్రక పద్ధతి. ముఖ్యంగా చరిత్ర అంటే హిస్టరీకి సోషాలజీకి ఒక మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ విషయాన్నే మనకు జిఈ హోవార్డ్ అనే వ్యక్తి చరిత్ర అంటే గతకాలపు సమాజ శాస్త్రం అని, సమాజ శాస్త్రం అంటే నేటి చరిత్ర అని వివరించటం
జరిగింది. అంటే ప్రాచీన యుగంలో కావచ్చు, మధ్యమ యుగంలో కావచ్చు, లేకుంటే ఆధునిక యుగంలో కావచ్చు, జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, లేకుంటే ప్రక్రియలు కావచ్చు, లేకుంటే ఆహ్, రకరకాల అధ్యయనాలు కావచ్చు. వీటన్నిటిని తెలుసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఏర్పడుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలకు చరిత్ర నుంచి కూడా కొన్ని జవాబులు దొరికే అవసరం ఉంది. కాబట్టి మనం చే ఏదైనా కొత్త పరిశోధన కానీ, అధ్యయనం కానీ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటాం. అంటే గతంలో జరిగిన ఇదే అంశానికి సంబంధించినటువంటి అంశాలని ఎక్కడెక్కడ జరిగాయి, ఎలా జరిగాయి, అప్పుడు వారు అంటే ఏ ఏ సముదాయాలలో జరిగాయి అనే విషయాల్ని మనం పరిశీలించినట్లయితే మనకు అనేక జవాబులు దొరికే అవకాశం ఉంది. సో సమాజ శాస్త్రం సమాజంలోని అన్ని సమస్యలను కూడా అధ్యయనం చేయడానికి చరిత్ర పద్ధతి అంటే ఈ చారిత్రక పద్ధతి అనేది ఎంతగానో దోహదం చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక పద్ధతి ఏంటంటే తులనాత్మక పద్ధతి అంటే కంపారేటివ్ స్టడీ అంటాం. కేవలం మనకి భౌతిక శాస్త్రాలు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా సమాజాన్ని మనం ఒక ల్యాబొరేటరీలో ప్రయోగశాలలో చదవలేము. మనం సమాజమే మనకు ఒక ప్రయోగశాల. కాబట్టి కంపారిజన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైబల్ ఇష్యూస్ని చదువుతున్నాం అనుకుంటే మనకి ముఖ్యంగా మనకు ఒక ప్రదేశంలో ఉన్నటువంటి గిరిజనులు ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకో ప్రదేశంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ తులనాత్మక పద్ధతి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ తులనాత్మక పద్ధతిని మనకు గతంలోనే ఈబీ టేలర్ అధ్యయనం చేయటం జరిగింది. ఈబీ టేలర్ అనే సామాజిక శాస్త్రవేత్త మనకు ఆదిమ తెగలు లేదా గిరిజన సమాజాల్లో కుటుంబం లేదా వివాహం లేదా ఇలాంటి వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి అన్నప్పుడు ఇతను ఈ తులనాత్మక పద్ధతిని వాడటం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా మ్యాక్స్ వెబ్బర్ ప్రపంచంలోని వివిధ మతాలకు సంబంధించి కానీ లేకుంటే వివిధ సమాజాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలకు కానీ ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలన చేయడానికి, అధ్యయనం చేయడానికి ఆయన ఈ తులనాత్మక పద్ధతిని వాడాడని మనకు తెలుస్తుంది. ఇక మరొక పద్ధతి ఏంటంటే గణాంక పద్ధతి అంటే స్టాటిస్టికల్ మెథడ్ అంటాం. ఈ స్టాటిస్టికల్ మెథడ్లో ముఖ్యంగా మనం నంబర్స్లో కానీ, గ్రాఫ్స్లో కానీ, పిక్చర్స్లో కానీ అంటే గణాంకాల ద్వారా మనం ఒక నివేదికను మనం ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఈ గణాంకాలు మనకు జనాభా లెక్కల్ని కానీ లేకపోతే నిరుద్యోగం కానీ లేకుంటే పేదరికం కానీ ముఖ్యంగా ఏదైనా ఒక అంశాన్ని, సామాజిక సమస్యను లేకుంటే సామాజిక సమూహాలకు సంబంధించిన అనేక అంశాలని మనకు ఒక నంబర్లుగా, ఒక స్టాటిస్టికల్ నంబర్లుగా ప్రొవైడ్ చేసేదే ఈ గణాంక పద్ధతి. అంటే ఎంత పర్సంటేజీలో ఎవరున్నారు అనే విషయాల్ని కూడా ఈ గణాంక పద్ధతి ద్వారా పేర్కొనటం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఈ ఉపయోగిస్తారు ఇదంటే కనుక మనకు డెమోగ్రఫీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేకుంటే పేదరికానికి సంబంధించిన విషయంలో కానీ తలసరి ఆదాయంలోంచిలో కానీ ఇలాంటి అనేక అంశాల్లో ఈ గణాంక పద్ధతిని వాడటం జరుగుతుంది. ఇక మరొక పద్ధతి ఏంటంటే సామాజిక మితి అంటే సోషియోమెట్రీ అంటారు. అంటే ఇక్కడ చాలా వినూత్నంగా ఈ పద్ధతిలో ఒక 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 అంశాన్ని గురించి లోతుగా క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న సమూహంలో లేదా ఒక చిన్న గ్రూప్లో వ్యక్తులకు ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం అంటే ఎంత అట్రాక్షన్ ఉంది, లేకుంటే ఎంత ఇష్టం లేదు అంటే ఎంత రిపల్షన్ ఉంది, ఇలాంటి అంశాలని తెలుసుకోవాలి అంటే మనం క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవటమే దీన్ని సోషియోమెట్రీలో భాగమే. ఈ పద్ధతిని మొట్టమొదటిసారిగా జేఎల్ మొరినో దీన్ని మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి సోషియోమెట్రీ ద్వారా తీసుకున్నట్లయితే మనకు చాలా సమాచారం కూడా
తెలుసుకోగలుగుతాం. కేవలం నంబర్లే కాదు, తో పాటు మనకు క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవటం జరుగుతుంది. తద్వారా మనకు 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 అధ్యయనం సమాజంలో ఉన్నటువంటి అధ్యయనం అనేది పరిపూర్ణంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఈ పద్ధతులు అన్నీ కూడా సమాజ శాస్త్రవేత్తలు వాడుతారు. దాని ద్వారా ఒక శాస్త్రీయమైనటువంటి సమాచారాన్ని గ్రహించగలుగుతారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.